న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనపై విశాఖ కోర్టు గేటు ముందు న్యాయవాదులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థినిపై దాడి చేసిన వ్యక్తులకి ఏ ఒక్క న్యాయవాది కూడా బెయిల్ ఇవ్వకూడదని ప్రకటిస్తూ నినాదాలు చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలో న్యాయవాదులు బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. బార్ అసోసియేషన్ తరపు బాధితురాలి కుటుంబానికి న్యాయపరమైన సహాయం అందిస్తారని తెలిపారు. ప్రేమ పేరుతో ఆమెను మోసం చేశారు కనుక అది కూడా అందరూ కాలేజీ విద్యార్థులు అవడం నిజంగా చాలా అమానుషంగా జరిగింది. ఇది మహిళలకి ఏ స్థాయిలోనూ అంటే చదువుకున్న మహిళ చదువుకోని మహిళ అని కాదు, అన్ని స్థాయిల్లోనూ కూడా మహిళ అనేసరికి ఎక్కడ చూసినా నిన్న ఇప్పుడు ఇక్కడ లా కాలేజీ విద్యార్థినికి జరిగింది. కొన్ని నెలల క్రితమేమో కలకత్తాలో మెడికల్ కాలేజీ విద్యార్థినికి. ఇక్కడ చదువుతోటి సంబంధం లేకుండా సంస్కారం లేని మనుషులు ఈ విధంగా ప్రవర్తించి ఆడవాళ్ళకి ఆ జీవితాలు నాశనం చేస్తారు. కనుక నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా మనం ఈ పరిస్థితుల్లో ఆ విక్టిమ్కి ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి. కుటుంబానికి సరే, ఆ అమ్మాయికి రక్షణ, ఆ అమ్మాయికి ఆధారం, ఆ అమ్మాయికి ఫుల్గా అమ్మాయి లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఆ విధంగా ముందు గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే చాలా వివక్షతకి కూడి ఇలాంటివన్నీ జరిగితే ఆ అమ్మాయిలు ఇంకా ఇబ్బంది పడి నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ముందు ఆ అమ్మాయికి రక్షణగా మేమందరం ఉమెన్ లాయర్స్ అందరం కూడా అమ్మాయికి రక్షణ కల్పించడానికి మేము సపోర్ట్ చేస్తాం. అలాగే ఉమెన్ లాయర్సే కాకుండా మొత్తం బార్ అసోసియేషన్ ఈరోజు ఒక లా విద్యార్థి మీద ఇంకొక ముగ్గురు లా విద్యార్థులు మరియు ఇంకొక ఫ్రెండ్స్ కలిపి నలుగురు సామూహిక గ్యాంగ్ రేప్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇందులో మెయిన్ కారణం ఏం కనిపిస్తుందంటే ఈమె అమాయకంగా నమ్మి తన ప్రియుడిని ఆ రూమ్కి వెళ్ళటమే ఈమె చేసిన పొరపాటు అని తెలుస్తుంది మనకి.